నిజంగా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టరు నేను తషాన్ మూవీ కానీ అవి కానీ చూసినా అసలు చాలా లిమిట్లో మాట్లాడతాడు. ఓన్లీ జస్ట్ ఈ పెదవులు మాత్రమే కదులుతాయి. ఓన్లీ జస్ట్ ఇట్లా కదిలిచ్చి మాట్లాడతాడు. బ్రహ్మాండంగా ఉంది అన్న. అది డైరెక్ట్ మోడల్ అన్న, అది క్యారెక్టర్ డిజైన్. ఒకవేళ ఆయన పూర్తి పెద్దవి కలిపితే కూడా మళ్ళీ పోయేది సినిమా. అర్థమైందా? అది క్యారెక్టర్ ఆ విధంగా డిజైన్ చేశారు. అర్థమైందా? ఆయన నాకు తెలిసి ఇంతవరకు విలన్ రోల్ బాలీవుడ్లో చేయలేదేమో కానీ, బట్ ఇందులో మటుకు ఇరగదీశాడు. వాకింగ్ స్టైల్ ఉంటుంది చూసినావా, విచిత్రంగా ఉంటుంది వాకింగ్ స్టైల్ అనేది. భలే ఉంటుంది వాకింగ్ స్టైల్ అనేది. వాకింగ్ స్టైల్ కానీ దాని తర్వాత వచ్చేసి డైలాగు డెలివరీ జస్ట్ చిన్నగా అంతే, దేవరం చంపాల అదే డైలాగ్తో అదే ఎమోషన్తో దాదాపు 3 hours ఆయన కంటిన్యూ చేయలేదు. నాకు తెలిసి ఆ విధంగా చేస్తారా అని అంటే లేరన్నా, మ్యాక్సిమం చాలా టైం పడుతుంది ఒకవేళ ఆ విధంగా చేయాలంటే. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎన్టీఆర్ని పక్కన పెట్టేసుకుంటే, ఎన్టీఆర్ యాక్షన్ని కానీ పక్కన పెట్టేసుకుంటే, సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ చూడండి, ఇరగదీసిండు సైఫ్ అలీ ఖాన్ అంతే. ఆ ఇద్దరు ఇంకా మురళీకృష్ణ గారు నార్మలే, దాని తర్వాత మిగతా ఎవరు లేరు. బ్రహ్మాండంగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం. ఇంకా నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్కి దీని తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయి. మన ఎస్ జే సూర్య పక్కకి వెళ్ళిపోతాడేమో నాకు తెలిసి.